కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడుతున్నారు మొయినుద్దీన్ గారు ఒక ఫస్ట్ టైం అందరూ ఒకసారి మాట్లాడిన తర్వాత మాట్లాడదు. వైసీపీ మీరు అపోజిషన్ కాబట్టి మీకు దాదాపు 13 నిమిషాల సమయం ఇచ్చాను, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్. కార్తిక్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధమవుతుంది. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టున్నారు. సో ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఆ తర్వాత చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే దాదాపుగా 50% దాటకుండా రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి సిఫార్సు అయితే ఇప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. సో ఎవరైతే కమిషన్ నివేదిక ఇచ్చిన కమిషన్ ఎవరైతే ఉన్నారో కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చారు 30% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి విధంగా. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 50% ఇక రిజర్వేషన్లకు సంబంధించే ఎన్నికలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్లు కనుక పాస్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఎస్, మీరు అన్నట్టుగా కోర్టు తీర్పులకు లోబడి 50% మించకుండా ఆ 50% లోపల ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది ఒకటి. తర్వాత వీలైనంత ఎక్కువగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే మధ్యప్రదేశ్ ఫార్ములా కరెక్ట్ అండి. జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని ఆ జిల్లాలో బీసీల జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీల వారిగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలకి 20% ఉంటే మిగతా 30% బీసీలకి, లేదు అక్కడ ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంటే వీలైనంత వరకు బీసీలకి. అంటే స్టేట్ వైడ్ గా ఎస్సీలకింత ఎస్టీలకింత బీసీలకింత అనే ఒక ఫిక్స్డ్ ఫార్ములా కాకుండా జిల్లాల కోటా వారీగా గనక రిజర్వేషన్ కల్పించగలిగితే ఓవరాల్ గా బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ కల్పించిన వాళ్ళు అవుతారు. మధ్యప్రదేశ్ లో ఈ ఫార్ములా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టబోయే ఈ చట్టం కూడా మధ్యప్రదేశ్ ఫార్ములాని కనుక ఫాలో అయితే ఎక్కువ శాతం బీసీలకి న్యాయం కల్పించినట్టు అవుతుంది. ఎందుకంటే మొత్తం జనాభాలో బీసీల శాతం ఎక్కువ కాబట్టి. అది ఒకటి. రెండోది, బీసీ సామాజిక వర్గం అంటే బీసీ అనేది అనేక ఉపకులాల సమ్మేళనం, ఒక కులం కాదు బీసీ అనేది. బీసీల్లో యాదవులు గౌడాలు అంటే కొన్ని కులాలే అందరికీ తెలుసు. కానీ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్, ఈ రోజు వరకు వాళ్ళకి స్థానిక సంస్థల్లో అవకాశాలు రాని వాళ్ళు, రాజకీయ అవకాశాలు కల్పించబడలేని కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా అవకాశం దక్కేలా బీసీ రిజర్వేషన్ ఉండాలి. అంటే బీసీల్లో కూడా అన్ని ఉపకులాలకి, ఎందుకంటే టీడీపీ ఈ విషయంలో కొంత అంటే జెన్యున్ గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే గతంలో ఎస్సీ రిజర్వేషన్ లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కావాలని మందాకిస్త పోరాటం చేసినప్పుడు ఆ పోరాటానికి చంద్రబాబు వైపు నుంచి సంపూర్ణ మద్దతు వచ్చింది. కాబట్టి ఇక్కడ బీసీలో కూడా అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా రాబోయే ఆంధ్రప్రదేశ్ చట్టం ఉండాలి అనేటువంటిది నా ప్రపోజల్. ఇంకొకటి ఏంటంటే జిల్లా యూనిట్ గా ఇందాక నేను చెప్పినట్టు ఉండాలని. అయితే టెక్నికల్ గా కోర్టుల ముందు నిలబడేలా చట్టం ఉండాలి. మళ్ళా కోర్టుకు పోయి ఎవరైనా కోర్టుకు పోయే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఈ తెలంగాణలో అదే జరిగింది. తెలంగాణలో ప్రొసీజర్ ఫాలో కాకపోవటం ఫలితంగా కోర్టులో వాళ్ళు తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు కాలేదు. పైగా వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఒకవేళ చట్టాలు కోర్టుల ముందు నిలబడకపోయి ఇబ్బంది అంటే 50% లోబడి రిజర్వేషన్ కల్పిస్తే కోర్టులు కూడా ఏం చేయవు కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే నేను చెప్పినట్టు అన్ని ఉపకులాలకు కూడా అవకాశం ఇవ్వాలి. అయితే ఇందాక ఇంకొక విషయం పాయింట్ వచ్చిందంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు, అసెంబ్లీకి వెళ్ళటం బాధ్యత కదా అనేటువంటి చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసెంబ్లీకి ఈ సమయంలో ఈ బీసీ బిల్లు విషయంలో వైసీపీ తనకున్నటువంటి అభిప్రాయాలు చెప్పడానికి అసెంబ్లీకి పోతే బాగుంటది. ఇక ప్రతిపక్ష హోదా సమయం అంటారా? ఇప్పుడు మీరు మీ డిబేట్ పిలిచారండి, డిబేట్ పిలిచేటప్పుడే ముందు నన్ను మాట్లాడించాలి, నేను మాట్లాడినంతసేపు మాట్లాడించాలని పిలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఉన్న సమయం మేరకు ఉన్నంతలో ఎంతమందికి ఇస్తున్నారో అంతమందికి మీకున్న టైం డివైడ్ చేయాలి. అంతేగాని నేను మాట్లాడగలను, గంటైనా మాట్లాడగలను, నేను మాట్లాడేంత సమయం ఇవ్వాలి అంటే అది కరెక్టా? ఇంకొకటి, అసలు ఎంత సమయం ఇస్తారనేది నువ్వు అసెంబ్లీకి పోతే కదా తెలిసేది. అసెంబ్లీకి పోకుండా నీకెంత సమయం ఇస్తారని ముందట్టు చెప్తారు. ఇక ప్రతిపక్ష హోదా అంటారా? ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చింది ఎవరు? ప్రజలు కదా. అవును. ఆ రోజు కోడేరు శివప్రసాద్ రావు గారు స్పీకర్ గా ఉన్నారు, ఆయన ఇవ్వలేదు కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వలేదు కదా. గవర్నర్ గారు ఇవ్వలేదు కదా, నరసింహన్ గారు. ఇచ్చింది ఆ రోజు ఎవరు? ప్రజలు ఇచ్చారు. 67 సీట్లు ఇవ్వటం వల్ల ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. 2019లో జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? ఎవరు చేశారు ముఖ్యమంత్రిగా? గవర్నర్ చేశారా? గవర్నర్ టెక్నికల్ గా ప్రమాణ స్వీకారం మాత్రమే చేపించాడు. ముఖ్యమంత్రి చేసింది ప్రజలు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి ప్రజలు ఇచ్చిన సీట్ల మేరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్న ప్రతిపక్ష హోదాకు దక్కకుండా
ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది ప్రజల చేత కదా. ప్రజలు కదా అధికారాన్ని తిరస్కరించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇవ్వని హోదాని జగన్మోహన్ రెడ్డి అడగటం ఏంటి? 2014లో పార్లమెంట్ లోక్సభే కదా, లోక్సభ సంప్రదాయాలనే కదా మనం అసెంబ్లీకి కూడా ఫాలో అయ్యేది. 2014లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ప్రతిపక్ష హోదా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పోవడం మానేసిందా? రాహుల్ గాంధీ పార్లమెంట్ పోవడం, లోక్సభ పోవడం మానేశాడా? 2019లో కూడా రాలే వాళ్ళకి ప్రతిపక్ష హోదా. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకోవడం వల్ల వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది. అంటే 2014 రాలే, 2019లో రాలే, అయినా పార్లమెంట్కి పోయారు కదా, కొట్లాడారు కదా వాళ్ళ శక్తి మేరకు. ఇప్పుడు మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి, పోతున్నారుగా, అసెంబ్లీకి పోతున్నారుగా. సంఖ్య తక్కువ అని, సమయం తక్కువ ఇస్తారని పోవటం మానేట్లేదుగా. 2019లో బీజేపీ తరఫున రాజాసింగ్ ఒక్కడే గెలిచారు తెలంగాణలో, పోయాడుగా. ఉమ్మడి రాష్ట్రంలో చివరి అసెంబ్లీలో జోలకంటి రంగారెడ్డి సిపిఎం పార్టీ నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు, పోయాడుగా అసెంబ్లీకి. వీరంత తనకిచ్చిన సమయంలో అంటే ఇక్కడ ఒకటండి కార్తిక్ గారు, మనం చాలా క్లియర్ గా ఆలోచించాల్సిందంటే రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. సో వారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. సరే అయ్యన్న పాత్రుడు గారు, సరే ఆయన వ్యక్తిత్వం మరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడే పరిస్థితి ఏం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమయాలకు హాజరైతే అయ్యన్న పాత్రుడు గారు కనుక ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారే స్పీకర్గా ఉంటారు, డిప్యూటీ స్పీకర్గా. సో వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా హేళన చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మైక్ ఇస్తారా అనేటువంటిది కూడా చాలామందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ 24 ఎన్నికల తర్వాత వారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం వారు 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు. వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు చాలా హేళనగా నవ్వినటువంటి ఆ సందర్భం ఒకసారి మర్చిపోయారా? సో బహుశా అందుకనే మరి ఆయన వెనకడుగు వేస్తున్నారేమో, ఆయన్ని అవమానిస్తారని, సో ఆయన్ని హేళన చేస్తారని, సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడతారని బహుశా వారు ఏమైనా ఆలోచిస్తున్నారేమో. ఒకవేళ బ్రహ్మనాయుడు గారు నిజంగా అవహేళన చేశారనుకోండి, హేళన చేశారనుకోండి, అది లైవ్ కదా, ప్రజలు చూస్తారు కదా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి సానుభూతి కదా. హేళన చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. గతంలో చంద్రబాబు నాయుడిని హేళన చేశారని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కదా, చంద్రబాబు నాయుడికి సానుభూతి వచ్చింది కదా ఆ రోజు. నిజంగా వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు కూటమి కూడా చేసింది అనుకోండి, ప్రజలు ఊరుకోరు. ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు కదా, అది లైవ్ లో టెలికాస్ట్ కదా, అన్నిటి మీ రాజు న్యూస్ సహా అందరూ టెలికాస్ట్ చేస్తారు అసెంబ్లీని, అందరు జనాలు చూస్తారు. జనాలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని అవహేళన చేస్తున్నారు, అతను మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారు, అతను గొంతు నొక్కేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రజలు చూస్తారు. ప్రజలు కావాల్సిన టైంలో ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి ఆ బుద్ధి చెప్తారు. ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. ఇప్పుడు కొడాలి నాని నోటికి వచ్చినట్టు విడిచిపడ్డాడు, ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడుగా. ఆర్కే రోజా, ఇప్పుడు బూతులు గతంలో తిట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఓడిపోయారు. ఎందుకు? వాళ్ళ నోటితోనే ప్రజలు ఇష్టపడలేదు కాబట్టి. ప్రజలు సరైన టైంలో రెస్పాండ్ అవుతారు. అది పట్టుకు నన్ను అవహేళన చేస్తారు కదా, నన్ను అవమానిస్తారు కదా అని మనం పోకపోతే ఎట్టండి? మన బాధ్యతగా మనం పోవాలి. జీతం తీసుకున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరు తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళంతా తీసుకున్నారుగా, అలవెన్సులు తీసుకుంటున్నారుగా, ప్రోటోకాల్ తీసుకుంటున్నారుగా, రాయితీలు తీసుకుంటున్నారుగా, అవన్నీ తీసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లో మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాము, ఫైట్ చేస్తున్నాము, నియోజకవర్గాల్లో ప్రజలకి అండగా రాజీనామా చేయమనండి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయమనండి. అదే చెప్పండి ప్రజలకు. మేము ఇప్పుడు ఇందాక చెప్పారు మాకు బలం విపరీతంగా పెరిగింది, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా సర్వే వచ్చింది అన్నారు కదా. విపరీతంగా బలం పెరిగినప్పుడు ఆ 11 మంది రాజీనామాలు చేసి మేము ఈ కారణాలు వచ్చి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు జీతాలు కావాలి, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాకు కారు కావాలి, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు 2+2 గన్మెన్ కావాలి, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు ప్రోటోకాల్ కావాలి అని చెప్పనండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే. ప్రజాస్వామ్యం అంతిమం ప్రజలే, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అంతిమంగా ప్రజలే. వెళ్ళమనండి. మరి అలా రాజీనామా చేసే అవకాశం వైసీపీ వాళ్ళకి ఉంది. మరి రాజీనామా చేసి ప్రజలకు ఆ మాట చెప్పానండి. మొయినుద్దీన్ గారు మీరు ఎందుకో సైలెంట్ అయిపోయారు, వారిని ప్రశ్నలు వేస్తా ఉంటే. చెప్పండి కార్తిక్ గారు. ఈవీఎంలకు సంబంధించి కూడా ఒక్క మాట అండి. ఈవీఎంలు వచ్చిన కొత్తలో అంటే అన్ని క్లారిటీ ఇద్దామని, ఈవీఎంలు వచ్చింది ఎప్పుడండి? ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఈవీఎంలు వచ్చాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎన్డీఏ కూటమి. దేశంలో వాజ్పేయి ఉన్నారు ప్రధానమంత్రిగా. ఎన్నిక జరిగింది 2009 అనుకుంటా. కాదండి, 2004. 2004లో మొదటిసారి ఎన్డీఏ కూటమి ఉండగానే ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి పడిపోయింది. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు.
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ కూడా ఈవీఎంలు తీసుకొచ్చిన ప్రభుత్వం పడిపోయింది. 2009లో మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈవీఎం ఎగ్జాక్ట్లీ దేశవ్యాప్తంగా 2009 తీసుకొచ్చారు. ఎందుకంటే 2009 బహుశా ఆంధ్రప్రదేశ్ లో కూడా 2009 అప్పుడే ఈవీఎం తోటి ఎన్నికలు జరిగిన పరిస్థితి. ఈ 2009లో ఒకసారి క్రాజింగ్ చేయాలి, చూస్తున్నాను, నేను గూగుల్ చేస్తున్నాను, కంటిన్యూ చేయండి. సబ్జెక్ట్ టు కరప్షన్. ఓకే, 2009లో కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. పైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సెకండ్ టైం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళా 2014లో సరే ఇక రాష్ట్రం విడిపోయింది, మళ్ళా దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ రాష్ట్రాల వారీగా ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణ సాధించుకున్న పార్టీ వచ్చింది, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019లో ఇదే ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సంపాదించాడుగా. అప్పుడు ఈవీఎంలు కరెక్ట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎం కొన్ని అనుమానాలు లేవనెత్తే మాలాంటి వాళ్ళని చెప్పినాం, ఈవీఎంలతోనే 2014 అధికారంలోకి వచ్చారు కదా, మీరెట్టి అనుమానాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు మీరు అందరూ కూడా కొంతమంది అనలిస్టులు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎం సీఎం అని చెప్పేసి రోజు ట్రోల్ చేసేవారు 2019-14 మధ్యలో. నేనైతే చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను, ఈవీఎంలో ఏముండదు, ప్రజల మైండ్ లోనే ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ వే ఉంది, ఉన్నమాట వాస్తవం అనే విషయాన్ని నేను చెప్పాను. తర్వాత మొన్న 2024 ఎన్నికల్లో అయితే చాలా క్లియర్ గా చెప్తానండి, ఇప్పుడు ఈవీఎంలు తీసుకొస్తే ఎవరికి బెనిఫిట్ వచ్చేదాన్ని తీసుకొచ్చుకుంటారు, ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి. కానీ మోడీ గారి ప్రభుత్వానికి 60 సీట్లు తగ్గాయి. దాదాపు కేంద్ర మంత్రులు అనేక మంది ఓడిపోయారు. మోడీ గారి మెజార్టీ వారణాసిలో తగ్గింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గారు పోటీ చేసిన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో 2019లో ఓడిపోయారు. మొన్న అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా గెలిచారు. ఎట సాధ్యమైందండి? రాహుల్ గాంధీ గారు 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఎంపీగా గెలిచారు. ఒక చోట రాజీనామా చేస్తే కేరళలో వాయనాడ్ నుంచి, మరి అక్కడి నుంచి ప్రియాంక గాంధీ గారు పోటీ చేసి గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ అయితే జరిగిద్దా? మోడీ గారి మెజార్టీ తగ్గిద్దా? బీజేపీకి 60 సీట్లు తగ్గుతాయా? రాహుల్ గాంధీకి ఇప్పుడు 2014, 2019లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తక్కువ, కానీ మన 99 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది రాహుల్ గాంధీకి. కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎందుకు పెరిగాయి? బీజేపీ పార్టీ సీట్లు ఎందుకు తగ్గాయి? మోడీ గారి మెజార్టీ ఎందుకు తగ్గింది? ఉత్తరప్రదేశ్ లో నెగిటివ్ రిజల్ట్ ఎందుకు వచ్చింది? ఇది జరగదుగా. ఓకే, మొయినుద్దీన్ గారు